రైట్, కాసేపట్లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై పొలిట్ బ్యూరో చర్చించనున్నారు. పార్టీలో మార్పులు తప్పవని మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. 3 సార్లకు మించి పార్టీ పదవులు ఉండకూడదన్న లోకేష్ కామెంట్స్ పార్టీలో ఒక రకమైన గుబులు పుట్టిస్తోంది. అదే సమయంలో నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవిపై కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, పొలిట్ బ్యూరో అయితే మీటింగ్ జరగబోతోంది. కాకపోతే గత 2 రోజుల క్రితం నారా లోకేష్ ఒక కామెంట్ చేశారు. పార్టీ పదవులు 3 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండకూడదు, నేను కూడా జాతీయ అధ్యక్ష పదవికి ఇవన్నీ కూడా రాజీనామా చేసి వేరే వాళ్ళకి అప్పగిద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ అదొక కోణం అయితే, మరొక డిప్యూటీ సీఎంకి సంబంధించి 2 పార్టీల అధినేతలు అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు చంద్రబాబు కావచ్చు క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇంకా లోపల ఈ వార్తకు సంబంధించి నడుస్తూనే ఉంది. దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏంటి? ఆశ, పోలిట్ బ్యూరోకి సంబంధించినటువంటి సమావేశం మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభం కాబోతుంది. జాతీయ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగేటువంటి పోలిట్ బ్యూరోకి సంబంధించినటువంటి సమావేశంలో పార్టీ సంస్థాగత అంశాలు, అదేవిధంగా ఇటీవల కాలంలో భారీ ఎత్తున జరిగినటువంటి సభ్యత్వ నమోదుకు వచ్చినటువంటి స్పందన, అదే సమయంలో కూటమి పార్టీని కలుపుకొని ముందుకు వెళ్లేటువంటి క్రమంలో అనుసరిస్తున్నటువంటి విధానాలు, ఇదే సందర్భంలో నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య వస్తున్నటువంటి గ్యాప్, దానికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ప్రచారాలు, ప్రధానంగా జనసేన నాయకత్వంతో వస్తున్నటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి అంశాలపైన పార్టీ పరంగా కూడా నేతలంతా కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అయితే పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కూటమి పార్టీలు ముందుకు వెళ్లాల్సిందే అనేటువంటి ఒక సంకేతాన్ని మాత్రం చంద్రబాబు ఇచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూటమి బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో బలమైనటువంటి కూటమి పార్టీగా ఉన్నటువంటి 3 పార్టీలు కేంద్రం నుంచి వస్తున్నటువంటి సహకారం గతంలో ఎన్నడూ లేదు. సామాన్య ప్రజల్లో కూడా ఇది చర్చగా మారింది. కూటమి పార్టీల వల్ల ఇదంతా సాధ్యం అవుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి కార్యకర్తలకు సంబంధించినటువంటి అంశాలను చాలా సీరియస్ గా తీసుకుంటారు. కార్యకర్తల విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా వారికి అండగా నిలబడేటువంటి అంశము, అదే సందర్భంలో కూటమి పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి క్రమం, వస్తున్నటువంటి గ్యాప్, జనసేనతో వస్తున్నటువంటి గ్యాప్ కు సంబంధించిన ఇష్యూస్ ని ఓవర్కమ్ చేయడం, ఇంకా సీనియారిటీకి సంబంధించినటువంటి అంశాలపైన లోకేష్ చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో పార్టీకి సంబంధించి కొత్తగా పోలిట్ బ్యూరో సభ్యులను ఎంపిక చేసుకునేటువంటి అంశం కూడా ఉందన్నటువంటి ఒక అంశం కూడా దాని మీదకి వచ్చింది. సో నూతనంగా యువకులను కొంతమంది కేంద్ర మంత్రులను కూడా అవసరమైతే ఈ పోలిట్ బ్యూరోలోకి తీసుకునేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సీనియర్స్ కి పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగతమైనటువంటి బాధ్యతలు, తెర వెనక పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి బాధ్యతలు చూసేటువంటి అంశం కూడా చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇదే సందర్భంలో లోకేష్ కి డిప్యూటీ సీఎం కు సంబంధించినటువంటి అంశం పైన జరిగినటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పోలిట్ బ్యూరోలో తీసుకున్నటువంటి నిర్ణయం పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా వర్తిస్తుంది. కాబట్టి పోలిట్ బ్యూరోకి సంబంధించినటువంటి అంశాలు, చర్చ జరిగినటువంటి అంశాలపైన కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఆశ.